ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 2 నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువరించేటటువంటి నేపథ్యంలో టీడీపీ జనసేన ఇద్దరి మధ్యలో కూడా రాబోయేటటువంటి 10 సంవత్సరాల కాలం పొత్తు ఉంటుంది అని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు పవన్ కళ్యాణ్ ప్రకటించినటువంటి నేపథ్యంలో వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల వివరాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నియోజకవర్గాల మార్పు ద్వారా కొంతమంది తొలగింపు ద్వారా రాబోయేటటువంటి ఎన్నికలను ఎదుర్కొనేటటువంటి దృష్టిలో శరవేగంతో ముందుకెళ్తున్న నేపథ్యంలో టీడీపీ జనసేన ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి పొత్తు ఏదైతే ఉందో అది బీటలు వారుతున్నటువంటి సంకేతాలు అనేక రావటం అనేది ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం. రా కదలిరా అనేటటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిని ప్రకటించడం, మండపేట నియోజకవర్గంలో కూడా సమావేశంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి వేగండ్ల జోగేశ్వరరావు అనేటటువంటి వ్యక్తిని ప్రకటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు నొచ్చుకున్నటువంటి సందర్భంలో జనసేన నాయకులు కూడా పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి పట్టుకొచ్చి ఈ రకమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం మన దగ్గర కూడా ఉందని పవన్ కళ్యాణ్ని కన్విన్స్ చేసినటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు, మేము బలహీనులం కానే కాము, మా వల్ల తెలుగుదేశం పార్టీ బలాన్ని పుంజుకుంటోంది తప్పిస్తే తెలుగుదేశం పార్టీ వల్ల మేము ఏ రకమైనటువంటి బలాన్ని పుంజుకోవటం లేదని బాహాటంగా ప్రకటిస్తూనే రాజానగరానికి సంబంధించినటువంటి అభ్యర్థులని డిక్లేర్ చేయటం అనేటటువంటి మా ధర్మంగా భావిస్తున్నాం. అంచేత రాజానగరం నియోజకవర్గంలో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే కంటెస్ట్ చేస్తారని చాలా విస్పష్టంగా ప్రకటించారు. ప్రకటించడమే కాకుండా తెలుగుదేశం పార్టీతో ఉండేటటువంటి పొత్తు ఏదైతే ఉందో దాన్ని ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటటువంటి మాట చెప్పకనే చెప్పారు. కాపు నాయకుల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు వస్తూ వారిచ్చేటటువంటి బిచ్చం ఏదైతే ఉందో 20-25 నియోజకవర్గాలు అవసరమే లేదు, అంచేత మన బలం ఏదైతే ఉందో మన బలానికి ప్రకారం మరిన్ని ఎక్కువ నియోజకవర్గాలు వారి దగ్గర నుంచి కోరటం కానీ లేదా మనమే నియోజకవర్గాల వారీగా 175 నియోజకవర్గాల్లో మనమే కంటెస్ట్ చేస్తామనేటటువంటి కాపు నాయకుల యొక్క వాదన ఏదైతే ఉందో ఆ వాదన పవన్ కళ్యాణ్ మీద ఎంతో కొంత ప్రభావం పడిందని మాత్రం మనం చెప్పాలి. దానికి దీటుగానే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ మీద అసహనం ప్రకటిస్తూ చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మాన్ని పాటించకపోవటమే కాకుండా లోకేష్ అనేటటువంటి వ్యక్తి అనేక అవాకులు చెవాకులు పేలిన తర్వాత కూడా కనీసం ముఖ్యమంత్రిగా మేము ఒప్పుకోనటువంటి మాటని చంద్రబాబు నాయుడిని ఒప్పుకున్నారనేటటువంటి మాట చెప్పటం, 2వ స్థానాన్ని కూడా మాకు ఇవ్వటానికి అంగీకరించకపోవటం, ఇటువంటి నిరసనలు ఇటువంటి మాటలు అన్నా కూడా మా కేడర్ దగ్గర నుంచి వచ్చినటువంటి నిరసనలు ఏవైతున్నాయో దాన్ని కూడా తట్టుకుని మీకు మేము ఏ రకమైనటువంటి మద్దతు ఇస్తున్నామో మీరు ఆలోచించుకోవాలనేటువంటి మాట చెప్పారు. చెప్పటమే కాకుండా పొత్తు గురించి పునరాలోచించుకోవడానికి వారు సత్వరమే ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు అనేటటువంటి వార్త కూడా దావానంలో వ్యాపించింది. సో రాబోయేటటువంటి రోజుల్లో బీజేపీతో మాత్రమే మేము పొత్తులో ఉంటాం, తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మాన్ని పాటించట్లేదు, తెలుగుదేశం పార్టీ ఏదైతే వెన్నుపోట్లకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉందో అదే వెన్నుపోట్లని జనసేన పార్టీ మీద కూడా ప్రయోగించబోతోంది అనేటటువంటి వాదన పవన్ కళ్యాణ్ గారు చేశారు. చేయటమే కాకుండా చాలా స్ట్రాంగ్ గా అంటే బలోపేతమైనటువంటి వైసీపీ పార్టీని కనుక ఎదుర్కోవాలని అంటే మనం అందరం కూడా కలిసి పోటీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కనుక మాత్రమే మేము మీతో పాటు పొత్తు అనేటటువంటి మాటను ప్రస్తావించాం. ఎవరికి వారు విడివిడిగా పోటీ చేస్తే కొన్ని సీట్లు వస్తాయేమో కానీ అధికారం మాత్రం రాదు అనేటటువంటి మాట చెప్పారు. సో వారు చెప్పకనే వైసీపీ పార్టీని ఓడించాలనంటే మనం బలం సరిపోదు అనేటటువంటి మాట చాలా విస్పష్టంగా చెప్పారు. సో కొన్ని సీట్ల కోసం మేము కక్కుర్తి పట్టలేదు, అధికారం కోసం మాత్రమే మా పాకులాట అనేటటువంటి మాట చెప్తూనే ఆ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందటం కోసం మాత్రమే తెలుగుదేశం పార్టీతో మేము చేతులు కలపాలని నిర్ణయించాం. సో మా యొక్క కేడర్లో మేము ఉత్సాహాన్ని నింపటం కోసం రాబోయే 10 సంవత్సరాలు మనం అధికారంలో ఉండాలి అని అంటే ఇటువంటి పొత్తులు అవసరం అనేటటువంటి మాట చెప్పాం. సో భారతీయ జనతా పార్టీలో ఒక ఎన్డీఏ భాగస్వామిగా
మేము కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో కూడా ఎన్డీఏలో భాగస్వామి కానిటువంటి తెలుగుదేశం పార్టీతో మేము పొత్తులు పెట్టుకోవాలని చెప్పి ఆలోచించింది. అందరం బలోపేతం కావాలని మాత్రమే చేశాను తప్పిస్తే తెలుగుదేశం పార్టీని గద్దెనెక్కించడానికి కానీ, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి కానీ, లేదా మేము నష్టపోవడానికి మాత్రం మేము ఈ పొత్తులు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయలేదనేటటువంటి మాట చెప్తూ రాజోలు, రాజానగరం అనేటటువంటి 2 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అరకు, మండపేటకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని ప్రకటించింది. కాబట్టి మేము కూడా 2 నియోజకవర్గాలతో మేము సరిపెట్టుకుంటున్నాం. లేదా మేము కంటెస్ట్ చేయబోయేటటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా ప్రకటించేటటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ అనేటటువంటి మాట మాట్లాడినారు. సో ఇవన్నీ కనుక మనం చూస్తే రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించినటువంటి పొత్తు అనేటటువంటిది వికటించేటటువంటి ప్రమాదం ఉందా? అదే రకంగా సడన్ గా ఢిల్లీ వెళ్లి భారతీయ జనతా పార్టీతో చర్చలు జరపాలనేటటువంటి పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏదైతే ఇవాళ వార్తా మీడియాల్లో ప్రధానంగా మనకు కనిపిస్తుందో, రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఆడేటటువంటి ఆటలో, వారు వేసేటటువంటి ఉచ్చులో మళ్లీ పవన్ కళ్యాణ్ దిగబోతున్నాడు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వారు 27వ తేదీ నుంచి చేయబోయేటటువంటి వారి యొక్క ఎన్నికల సమర శంఖారావంలో సిద్ధం అనేటటువంటి ఒక ప్రకటన ద్వారా వారు ముందుకు రాబోతున్నారు. అంచేత వారు చేసేటటువంటి వారి యొక్క ఈ క్యాన్వాసింగ్ అనేటటువంటిది ఎన్నికల ప్రచారం ఉందో దాన్ని సిద్ధం అనేటటువంటి పేరుతో వారు చేసేటటువంటి ఈ యాత్రలు ఏవైతే ఉన్నాయో, వారు వేసినటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో, రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ పొత్తులో ఉన్నా లేకపోయినా కూడా వారికి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లని, ఓటు బ్యాంక్ని పదిలంగా పోలింగ్ బూత్ వరకు వచ్చేటటువంటి ఈ సిద్ధమైనటువంటి కార్యక్రమం ద్వారా వారు జనాల్లోకి 27వ తేదీ నుంచి వెళ్తున్నారు. చూద్దాం రాబోయేటటువంటి రోజుల్లో జనసేన, టీడీపీ పొత్తు వికటిస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీతో కలిసి తిరిగి ప్రయాణం చేయాలనేటటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఆలోచన ఉన్నట్లుగా బయటకి స్పష్టంగా వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఇద్దరి మధ్య ప్రచ్ఛన్నమైనటువంటి యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సిద్ధం అనేటటువంటి కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్లాలన్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ప్రజలు దృష్టిని ఏ కార్యక్రమాలు ఆకర్షిస్తాయో వేచి చూడాల్సినటువంటి అంశం.